హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. ఒక కంపెనీ షేర్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముందు ఆ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తాము. టెక్నికల్ అనాలిసిస్లో క్యాండిల్ లైట్ అనాలిసిస్ అని 52 వీక్స్ లో ఎంత, 52 వీక్స్ హై ఎంత, నెక్స్ట్ లాస్ట్ 30 డేస్లో ఎంత దగ్గర ట్రేడ్ అయింది అన్ని చూస్తాము. అదేవిధంగా ఫండమెంటల్ అనాలిసిస్లో లాస్ట్ 3 ఇయర్స్ రెవెన్యూ ఎంత చేసింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంది, ట్యాక్స్ ఎంత కడుతున్నాము, నెక్స్ట్ కంపెనీ రిలవెంట్ కంపెనీ ఇండస్ట్రీలో పీ రేషియో ఎలా ఉందని ఈ టెక్నికల్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాము. ఇవన్నీ తెలియని ఒక నార్మల్ లేమ్యాను ఒక కంపెనీ షేర్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలాగా? సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇండస్ట్రీలో ఎఫ్ఐఈస్ అండ్ డిఐస్ ఉన్నారు, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ ఇన్వెస్టర్స్ చాలా హైలీ నాలెడ్జబుల్, రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటువంటి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎటువంటి షేర్స్ని బై చేసి హోల్డ్ చేస్తున్నారు, ఎటువంటి స్టాక్స్ని సెల్ చేస్తున్నారు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ విధంగా మనం ఫాలో అయిపోతే ఈ టెక్నికల్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయకుండా ఈజీగా మన మార్కెట్లో రాణించవచ్చు. అయితే రీసెంట్గా ఎఫ్ఐఈస్ అండ్ డిఐస్ వాళ్ళ యొక్క స్టేక్ని విపరీతంగా, అంటే అరౌండ్ 10% ఎఫ్ఐఈస్ అండ్ 3% డిఐఎస్ పెంచుకున్న 2 స్టాక్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఇది ఒక ట్రక్ కంపెనీ, ఇండియాలో దీన్ని బాగా ఫేమస్. ఈ టెక్నాలజీ వాడి ట్రక్ కంపెనీస్ని ఇండియాలో రూల్ చేయాలని వీళ్ళు చూస్తున్నారు. నియర్లీ 20% ఆఫ్ ది ట్రక్స్ వీళ్ళ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. సో సెకండ్ కంపెనీ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి నాకు డిఎం చేయండి, నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ.